2023 ప్రపంచ క్రికెట్ 13వ వరల్డ్ కప్ హైలైట్స్ 2023 తొలి మ్యాచ్ ఏ జట్ల మధ్య జరిగింది? ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ ఏ కాలంలో జరిగింది? 2023 అక్టోబర్ 5న. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచింది. తొలి మ్యాచ్ 2023 అక్టోబర్ 5న జరిగిన మ్యాచ్ ఏ వేదిక దగ్గర జరిగింది? అహ్మదాబాద్ వేదిక వద్ద ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. 2023 క్రికెట్ ప్రపంచ కప్ 13వ వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఇండియా. 2023 క్రికెట్ ప్రపంచ కప్ 13వ వరల్డ్ కప్లో ఈ కప్పులో పాల్గొన్న మొత్తం జట్లు 10. 2023 క్రికెట్ ప్రపంచ కప్ ఎవరి మధ్య చివరి మ్యాచ్ జరిగింది? ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ జరిగిన కాలం 2023 నవంబర్ 19. జరిగిన స్టేడియం అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్. ఫైనల్ మ్యాచ్లో ఇండియాకు, ఆస్ట్రేలియాకు జరిగిన పోటీలో ఆస్ట్రేలియా 6వ ప్రపంచ కప్ గెలుచుకుంది. ఇండియాని ఓడించి ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలుచుకుంది. 2023లో ఆస్ట్రేలియా గెలుచుకున్న ప్రపంచ కప్ 6వ ప్రపంచ కప్. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఏ స్టేడియం వద్ద జరిగింది? నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్. 2023లో క్రికెట్ ప్రపంచ కప్పుల్లో ఎన్ని మ్యాచ్లు జరిగాయి? 48 మ్యాచ్లు జరిగాయి. మొత్తం ఎన్ని రోజులు జరిగాయి? 46 రోజులు జరిగాయి. 2023 ప్రపంచ కప్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి అందింది? ట్రావిస్ హెడ్, ఆస్ట్రేలియా. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ 2023 ప్రపంచ కప్ విరాట్ కోహ్లీ, ఇండియా. ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచిన 3వ భారతీయ ప్లేయర్గా ఎవరు నిలిచారు? కోహ్లీ నిలిచాడు. 2023లో ఎవరు ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచారు? సచిన్ టెండూల్కర్. 2011లో ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా ఎవరు నిలిచారు? యువరాజ్ సింగ్. 2023లో ప్రపంచ కప్ సిరీస్లో ఎవరు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచారు? భారత ప్లేయర్ కోహ్లీ నిలిచాడు. 3వ భారత ప్లేయర్గా కోహ్లీ నిలిచాడు. రెండో ప్రపంచ కప్పులో 2023 క్రికెట్ ప్రపంచ కప్పులో అత్యధిక వ్యక్తిగత స్కోరు మ్యాక్స్ వెల్, ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆటగాడు. 201. 2023 ప్రపంచ కప్పులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ మొహమ్మద్ షమి, 24 వికెట్లు తీశాడు. ఇండియన్ బౌలర్ మహమ్మద్ షమి. 2023 క్రికెట్ ప్రపంచ కప్లో గోల్డెన్ బ్యాట్ అంటే అత్యధిక పరుగులు తీసిన ఆటగాడు విరాట్ కోహ్లీ, 765 పరుగులు తీశాడు. 2023లో క్రికెట్ ప్రపంచ కప్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు క్విన్ డాన్ డికాక్, 4 సెంచరీలు చేశారు. 2023 క్రికెట్ ప్రపంచ కప్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన మొహమ్మద్ షమి, 7 వికెట్లు, 57. ఇండియా. అత్యధిక క్యాచీలు పట్టిన ఫీల్డర్ 2023 ప్రపంచ కప్లో డారిల్ మిచెల్, 11 క్యాచీలు పెట్టాడు. డారిల్ మిచెల్ ఏ దేశానికి చెందిన ఆటగాడు? న్యూజిలాండ్ దేశానికి చెందిన ఆటగాడు. అత్యధిక క్యాచీలు పట్టిన ఫీల్డర్. 2023 ప్రపంచ కప్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు రోహిత్ శర్మ, 31 సిక్స్లు, ఇండియాకు సంబంధించిన ఆటగాడు. 2023 ప్రపంచ కప్ అత్యధిక జట్టు స్కోరు 428, 5 వికెట్లకు దక్షిణాఫ్రికా, శ్రీలంక పైన. అత్యల్ప జట్టు స్కోరు 156, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇంగ్లాండ్ పై. 2023 ప్రపంచ కప్లో అత్యల్ప జట్టు స్కోరు చేసినవి ఆఫ్ఘనిస్తాన్ 156, ఇంగ్లాండ్ పై. 2023 క్రికెట్ ప్రపంచ కప్లో
అత్యధిక పోర్లు కొట్టిన ఆటగాడు విరాట్ కోహ్లీ 68. భారత్ ప్రపంచ కప్లో ఇది ఎన్నోసారి సెమీస్కి చేరింది, 8వసారి. భారత్ ప్రపంచ కప్లో 8వసారి సిరీస్కి చేరింది. 2023 ప్రపంచ కప్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్లు ఆస్ట్రేలియా 309 నెదర్లాండ్పై విజయం సాధించింది 309 అత్యధిక పరుగులతో. అతి అల్ప పరుగుల తేడాతో 2023 క్రికెట్ ప్రపంచ కప్లో ఏ జట్టు విజయం సాధించింది? ఆస్ట్రేలియా 5 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించింది. 2023 క్రికెట్ ప్రపంచ కప్లో అత్యధిక బంతుల తేడాతో విజయం సాధించింది న్యూజిలాండ్ శ్రీలంకపై విజయం సాధించింది 160 బంతుల తేడాతో. 2023 క్రికెట్ ప్రపంచ కప్లో అత్యల్ప బంతుల తేడాతో విజయం సాధించింది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్పై 6 బంతుల తేడాతో. 2023 క్రికెట్ ప్రపంచ కప్లో అత్యుత్తమ బ్యాటింగ్ సగటు ఏ ఆటగాడు పొందాడు? విరాట్ కోహ్లీ 9.62, 95.62. 2023 ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు తీసిన కెప్టెన్ రోహిత్ ఎన్ని పరుగులు తీశాడు? 597 పరుగులు, అగ్రస్థానంలో నిలిచాడు. గత వరల్డ్ కప్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ 578 పరుగులు చేశాడు, రోహిత్ అధిగమించాడు. 2023 క్రికెట్ ప్రపంచ కప్లో పరుగుల్లో టాప్ 3 వారు విరాట్ కోహ్లీ 2023 ప్రపంచ కప్లో 765 పరుగులు చేశాడు, ఇండియా ఆటగాడు. రోహిత్ శర్మ ఎన్ని పరుగులు తీశాడు 2023 ప్రపంచ కప్లో? 597 పరుగులు. 2023లో క్రికెట్ ప్రపంచ కప్లో క్వింట్ డికాక్ దక్షిణాఫ్రికా 594 పరుగులు చేశాడు. 2023లో క్రికెట్ ప్రపంచ కప్లో ఫైనల్కి చేరిన దేశం ఆస్ట్రేలియా, ఇండియా. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఆస్ట్రేలియా జట్టు కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్. దేశం మరియు ఇండియా మరొక దేశం ఇండియా. జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్. 6వసారి ప్రపంచ కప్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా. ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన ప్రపంచ కప్ పోటీ 2023 వరల్డ్ కప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. 2023 ప్రపంచ కప్ క్రికెట్లో మొదట బ్యాటింగ్ దిగిన జట్టు ఇండియా జట్టు. 2023 క్రికెట్ ప్రపంచ కప్లో 50 ఓవర్ల నిర్ణీతికి ఎన్ని పరుగులు తీసింది భారతదేశం జట్టు? 240 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా జట్టు ఈ లక్ష్యంతో బరిలోకి దిగి 43 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి 241 పరుగులు చేసి 6వసారి ప్రపంచ కప్ తమ ఖాతాలో వేసుకుంది.